ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని ప్రతినిత్యము ఆయన చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడుతూ మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన మాటలు కొన్ని మనం నేర్చుకోవటానికి ఆయన మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుడు అంటే ప్రేమతోటి, ఆయన అంటే భక్తితోటి, ఆయన మాటలు వినాలి అనే ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. బైబిలు చెప్పేటప్పుడు బైబిల్లో ఉన్నవా లేవా అనేది ఆలోచించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఎందుకంటే బైబిల్ చూడకపోతే మనము మోసపోతాం. దేవుడు బైబిల్ మన చేతిలో పెట్టింది అందుకు, ఎవరి చేతిలో మోసపోకూడదని ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేటట్టు చూశాడు. ఏ పుస్తకమైనా మనుషులందరి దగ్గరికి రాలేదు, కానీ ఒక బైబిల్ మాత్రము ప్రపంచ దేశాలన్నిటిని చుట్టేసింది. కాబట్టి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనం ఎవరి చేతిలో మోసపోకూడదని. కొన్ని మాటలు ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. పిల్ల మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నిత్యము మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడుతూ తండ్రి, మా బ్రతుకు దినాల్లో మరొక దినాన్ని ఇచ్చి మీ జీవము గల మాటలు తండ్రి వినటానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వినుచున్న మీ పిల్లలందరికీ తండ్రి విని గ్రహించి ఆలోచించే మంచి మనస్సును, అలాగే మీ వైపు తిరుగులాగున నాయన సత్యాన్ని అనుసరించి జీవించులాగున ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని కోరుకుంటూ, ఈ మీటింగ్ అంతట్లో మొదటి నుండి అంతం వరకు తండ్రి మీకే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాళ్ళారా, గత కొన్ని నెలల నుంచి మనము ఒక పద్ధతి ప్రకారంగా దేవుని మాటలను మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. అంటే కలగూర గంపలో వేసి ఏ టయానికి ఏదో మెసేజ్ చెప్దామనే ఆలోచనలో లేదు, కానీ మీకు ఫండమెంటల్స్ అంటే బేసిక్స్, బైబిల్లో రాయబడినటువంటి మూలాలు అవన్నీ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారంగా మీకు ఈ పాఠాలు బోధిస్తున్నాం. అది మొట్టమొదటిగా దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే దేవునికి మనిషికి ఉన్న మధ్య సంబంధం ఏంటిది అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇకపోతే సృష్టిని గురించి కూడా తెలుసుకున్నాం ప్రియులారా. సృష్టి కూడా ఎవరు అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఉదాహరణ మనం కొంచెము అది ఆలోచించగలిగితే, దేవుడు ఎవరో కాదు, మన పరలోకపు కన్న తండ్రి అని. ఆయనకు మనము మానవులైన వారందరూ ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతం వారైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరము ఆయన గర్భం నుండి భూమి మీదకి వచ్చిన వారమని, అలాగే ఈ ప్రకృతి అంతా మనకు కంటికి కనిపించేది, కంటికి కనిపించనటువంటి ఈ ప్రకృతిని అంతా చూస్తే అదంతా మనకు సేవ చేయటానికి దేవుడు కలుగజేసిన సేవకులు అని మనము బైబిల్ నుండి మనం నేర్చుకున్నాము. అయితే ప్రియులారా, దీని కంటిన్యూషన్గానే ఒక విషయాన్ని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నా. అదే దెయ్యము గూర్చిన అవగాహన తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే దెయ్యము గురించి చెబుతూ దేవుడు అనేక పేర్లు పెట్టాడు. దెయ్యము గురించి ఏమనంటే అపవాది అన్నాడు, ఆది ఘట సర్పం అన్నాడు, సాతాన్ అన్నాడు, బయల్జబూల్ అన్నాడు, ఎన్నో అనేక పేర్లతోటి పిలిచాడు దేవుడు బైబిల్లో మనం చూస్తే. మరి దెయ్యం గురించి మేము ఎందుకు నేర్చుకోవాలి అని మీరు అనుకోవచ్చు. ఎవరిమైనా సరే మన శత్రువు గురించి వాటి యొక్క బలాలు బలహీనతలు తెలుసుకున్నప్పుడే శత్రువును ఓడించగలుగుతాం. అందుకే మనం చూస్తుంటాం, యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజులు శత్రు దేశం లేదంటే తన పొరుగు దేశాన్ని కాంకర్ చేయాలంటే, విజయాన్ని పొందాలంటే అతను ఏం చేస్తాడంటే ప్లాన్ రచిస్తాడు. వాళ్ళకున్న బలం ఏంటిది, నాకున్న బలం ఏంటిది, వారికి ఉన్న బలహీనతలు ఏంటివి, ఆ బలహీనతల మీద నేను కొట్టి వారి మీద విజయం సాధించాలి అని అనుకుంటాడు ఏ రాజైనా భూమి మీద. అలాగే ఈరోజు రాజకీయ నాయకులు మనం చూస్తుంటాం. ఏ పార్టీ వారైనా వాళ్ళు ఎప్పుడు ఎత్తుగడలు ఎలా వేస్తుంటారంటే, మనకున్న ఆపోజిట్ ఉన్న పార్టీకి ఉన్న బలహీనతలు ఏంటివి, వాళ్ళ బలాలు ఏంటివి అని ఆలోచించి దాని ప్రకారంగా వాళ్ళు ప్లాన్లు గీసుకొని ఎన్నికలకు వెళ్తుంటారు. ఇది మనం సమాజంలో చూస్తుంటాం ప్రియులారా. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే,
దేవుడు ఈ దెయ్యముల గురించి చెబుతూ వాడు మీ విరోధి నాయనా అని చెప్పాడు. మీ విరోధి. ఒకసారి ఆ బైబిల్‌లో ఆ మాట చూసి ముందుకెళ్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని మనకు చెబుతూ మీ విరోధి అయిన అపవాది అని అన్నారు. ఇక్కడ దేవుడు చెబుతూ అపవాది ఎవరు కాదు నాయన, వాడు మీకు విరోధి అని చెబుతున్నాడు. వాడు మీకు విరోధి, మీకు శత్రువు, వాడు మీకు శత్రువు. అలాంటప్పుడు మన శత్రువును మనం జయించాలంటే, మన శత్రువును మనము ఓడించాలంటే మనము వాడి యొక్క బలాలను తెలుసుకోవాలి, వాడి యొక్క తంత్రాలను తెలుసుకోవాలి. అప్పుడే వాడిని అధిగమించి మనము విజయాన్ని సాధిస్తాం. లేదంటే మనం ఓడిపోతాం ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారు ఒక విషయం చెబుతారు. ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయం 31 చూడండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించారు పిల్లలు. ప్రభువు చెబుతున్నాడు ఏమనంటే, ఏ రాజైనా తన శత్రు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనతో అతనికి 20,000 మందితో వస్తే నేను 10,000 మందితో అతన్ని ఎదుర్కోగలనా, లేదంటే నేను ఎక్కువ మంది సైనికులను కూర్చుకోవాలనా, ఇంకా ఎక్కువ బలం నాకు కావాలనా, ఎవరి సహాయం కావాలా అని ఆలోచిస్తాడు కదా అని యేసుప్రభుల వారు చెబుతున్నారు. అది వాస్తవం ప్రియులారా. ఈ ప్రపంచంలో ఎవరమైనా అదే చేస్తారు. శత్రువు యొక్క బలాలు తెలుసుకొని మనము యుద్ధానికి వెళ్తాం ప్రియులారా. అందుకే మనము ఈ దెయ్యమును గూర్చి తెలుసుకోవాలి. అయితే ఈ దెయ్యముల గురించి మనం ఆలోచిస్తే సమాజం ఎన్నో రకాలుగా చెబుతుంది. ఎన్నో రకాలుగా చెబుతున్నప్పుడు మనలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది నమ్మాలి, ఏది వాస్తవము, ఏది అబద్ధం అనే సంగతి కూడా మనకు ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతాము. చివరికి మనం ఏది చూసినా భయపడిపోతుంటాము, ఏది తలుచుకున్నా భయపడిపోతుంటాము. అలా ఉండకూడదనే దేవుడు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ఇచ్చాడు. ఎందుకంటే ఇందులో సమస్తము రాయించాడు, అన్నిటి గురించి రాయించాడు. నీకు ఏ డౌట్ వచ్చినా సరే, ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా సరే, నువ్వు బైబిల్ను చూస్తే చాలు. నీకు ప్రశ్న వచ్చిందా, బైబిల్ చదువు, నీకు అర్థమైపోతుంది. దేవుడు రాయించాడు. అంత పర్ఫెక్ట్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నిజంగా ప్రపంచంలో ఎక్కడ ఎవరిని అడిగినా కానీ ఎన్నో కల్పితాలు, ఎన్నో కథలు ఇవన్నీ చదువుతారు. బైబిల్లో చదివితే మాత్రం ఉన్నట్టుగా పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా? దెయ్యమును గూర్చి మనుషులు కథలు రాశారే కానీ వాస్తవమైనటువంటి వాడి యొక్క హిస్టరీ, వాడి పుట్టుక, వాడు ఎందుకు వచ్చాడు, ఇవన్నీ మనకు లభించేది, మనకు దొరికేది ఎక్కడంటే అదే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో. ప్రపంచంలో ఏ పుస్తకంలో రాయలేదు. దెయ్యమును గూర్చి ప్రపంచంలో ఏ పుస్తకమును గూర్చి రాయలేదు. మనుషులు సినిమాలు తీశారు, వారు ఊహించుకొని కథలు అల్లి మనుషులకు ఎంటర్టైన్మెంట్ లేదంటే వాళ్ళకి వినోదం కల్పించడం కోసం సినిమాలు తీసి వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఏదో భయంకరంగా సృష్టించి అవే దెయ్యాలని ప్రజల మనసుల్లో కుప్పించారు. హాలీవుడ్ నుంచి మన బాలీవుడ్ కానీ, మన టాలీవుడ్ కానీ, ఏ సినిమా రంగంలో చూసినా కానీ ఇలాంటి కథలు వాస్తవాలు కాదు. కథలు అనేవి వాస్తవాలు కాదు, అవి కల్పితాలు. అంటే మనిషి ఊహించి రాసినటువంటి కథలు. బైబిల్ మనిషి ఊహించి రాసినది కాదు, దేవుడే స్వయాన రాయించిన బుక్. కాబట్టి ఆయనే నిజం చెబుతాడు. చాలామంది దేవుడు లేడు, దెయ్యం కూడా లేదంటారు. ఎవరు? దేవుడు లేడనేవాడు పలికే మాటలు. అది వాస్తవం అంటే మనం దేవుడు ఉన్నాడని మనం నేర్చుకున్నాము, మనం రుజువులతో చూపించాము, రుజువులతో నేర్చుకున్నాము. వారు మనకు చెప్పాల్సిన పని లేదు. వారు వచ్చి దేవుడు లేడని చెప్పినంత మాత్రాన మనం తొలగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందే సృష్టిని, ఈ ప్రకృతిని కనిపించేటట్టుగా పెట్టాడు దేవుడు. అలాంటప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎన్నో రుజువులతోటి మనకు అర్థమైనప్పుడు అలాంటి వారి మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాడు నమ్మడు కనుక వాడు ఏదైనా చెబుతాడు, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. తర్వాత దేవుడు ఉన్నాడు, అలాగే దెయ్యము ఉంది అని చెప్పుకుంటూ ఉన్నవారు వారు ఈ దెయ్యమును గూర్చి అనేక రకాలుగా కథలుగా ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నారు. చిన్ననాటి నుండి నేను కూడా విన్న కథలే ఇవన్నీ. కొంతమంది ఏం చెబుతారంటే లోకము ఈ దెయ్యము గురించి ఏం చెబుతుంది అనే విషయాలు మనము ఆలోచిద్దాం. దాని ప్రకారంగా బైబిల్ను కూడా ఆలోచించి ఏది వాస్తవమో మనం తెలుసుకుందాం. లోకం ఏమని చెబుతుందంటే, కొంతమంది ఏమంటారంటే దెయ్యము రాత్రి వచ్చిందండి. వాళ్ళు చెప్పే సమాధానాలు, దెయ్యము రాత్రి వచ్చింది, నా గుండెల మీద ఎక్కి కూర్చుంది, తొక్కింది, నేను ఊపిరాడక అల్లాడిపోయాను కొంతసేపు,
తర్వాత చూసేసరికి ఎవరు లేరు అని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చెబుతుంటారు. అంటే గుండెల్లో ఒకవేళ ఊపిరాడకుండా లేదంటే ఏదో బరువుగా భారంగా ఉండగానే వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ఏంటంటే దెయ్యం ఏదో వచ్చింది నన్ను తొక్కింది అని అంటున్నారు. నా సలహా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇలా ఎవరైనా నిద్రపోయేటప్పుడు ఊపిరాడకుండా గుండెల మీద భారంగా ఉంది అని అనుకుంటే నా బెస్ట్ సలహా ఏంటంటే మొదట వెళ్ళి డాక్టర్కు చూయించుకోండి. ఏదో సమస్య ఉంది, ఏదో మీలో సమస్య ఉంది, ఆరోగ్య విషయమైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుకనే మీరు అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనము అభివృద్ధి చెందినటువంటి యుగంలో ఉన్నాము. ఇంకా మనం పాతకాలంలో ఉండటం లేదు. ఏమి తెలియని వారిగా ఉండకూడదు. అలా ఎవరైనా సరే ఫీల్ అయితే మొదట వెళ్ళి డాక్టర్కు చూయించుకోవాలి. అది దెయ్యం తొక్కడం కాదు. ఎందుకు తొక్కదో నేను ముందు ఈ పాఠంలోకి ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది, చదువుతా అన్ని క్లియర్గా. కాబట్టి ఇది వాస్తవం కాదు. గుండెల మీద వచ్చి తొక్కడం అనేది అది వాస్తవం కాదు. మరి కొంతమంది ఏం చదువుతారంటే, నేను చూశానండి దెయ్యము, ఇదిగో ఎర్రగా నిప్పు దెయ్యము, కొరివి దెయ్యము, నిప్పులు కక్కుతూ ఉంది, నేను అలా పొలానికి వెళ్తుంటే అలా చూశాను నిప్పులు కక్కే దెయ్యాన్ని అని. అంటే నేను చిన్నప్పుడు విన్నటువంటి ఈ స్టోరీలు నేను చదువుతున్నా మీకు. ఈ మనుషులు ఇలాంటివి చదువుతున్నారు, చెప్పారు కూడా. అదే నా మనసుల్లోకి వెళ్ళింది, మీ మనసుల్లోకి కూడా వెళ్ళింటదని నేను అనుకుంటున్నా. వాటిని బట్టే భయపడుతుంటారు. అందుకే చిన్నప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే, చీకటి పడిందంటే చాలు బయటికి వెళ్ళాలంటే చాలా భయం. ఎందుకంటే దెయ్యాన్ని కూర్చున్నటువంటి ఎన్నో అపోహాలు, ఎన్నో కథలు చెప్పి పిల్లల మనసుల్లో చొప్పించారు కనుకనే వాటిని తలుచుకొని ఎంతో భయభ్రాంతులతోటి కనీసం బయటికి వెళ్ళటానికి కూడా వణికిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను నిజంగా నా చిన్నప్పుడు ఊర్లోకి వెళ్ళటానికి కూడా భయపడేవాడిని. చీకటి పడితే చాలు ఇంక ఎక్కడికి వెళ్ళాలని అనుకోను, భయపడేవాడిని. ఎందుకంటే ఇలాంటివన్నీ నా మనసులో చూపించారు సమాజము. ఇలానే ప్రతి చోట ఒక చోటనే కాదు, ప్రతి చోట ఇలాంటి అబద్ధాలే, కల్పితాలే చదువుతున్నారు. మరి ఎవరికైనా కనపడింది అంటే ఆ నిప్పు కురివి, లేదంటే ఆ కురివి దెయ్యం అనేటువంటిది ఎవరికైనా కనపడిందంటే ఎవరికి కనపడి ఉండదు. ఒకటి చదువుతారు, అది అవునా నిజమా అనేది అది సమాజంలోకి అలా రాకిపోతూ ఉంటుంది. సత్యం వెళ్ళదు కానీ, నిజము ప్రజల్లోకి అంత త్వరగా వెళ్ళదు కానీ, అబద్ధం అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదే నిజమని నమ్మేస్తుంటారు ప్రజలు. నిజం చెప్పినప్పుడు అది నిజముగా గ్రహించరు, అబద్ధం చెప్పినప్పుడు అదే నిజమని నమ్ముతుంటారు పిల్లారా. ఇంకా కొంతమంది ఏమంటారంటే, మేము చూశాము దెయ్యాన్ని, ఇదిగో తెల్లని చీర కట్టుకుంది, మల్లెపూలు కట్టుకుంది, తల ఎరబూసుకుంది, తన పాదాలు వెనకకు తిరిగి ఉన్నాయి, చెట్టు మీద కూర్చొని ఉంది, ఇలాంటి కథలన్నీ చెబుతుంటారు. ఇలాంటివి విన్నాను కాబట్టి మీకు చెబుతున్నా. ఊరికే నేనేదో కథలు నేను చెప్పడం లేదు. మనుషులు నాకు కథలు చెప్పారు కనుకనే ఇలా దెయ్యాలంటే ఇలా ఉంటాయని కనుకనే సమాజంలో ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా అనే ఆలోచన మీ ముందుకు తీసుకొస్తున్నా. అవి ఎలా దెయ్యాలు కావో అని తెలియజేయడం కోసమే ఈ మాటలు చెబుతున్న ప్రియులారా. సమాజం ఎన్నెన్నో విధాలు నమ్ముతుంది, ఎన్నో కథలు చెబుతుంది. ఎందుకంటే వారికి సరైన పరిజ్ఞానం లేదు గనక. దేవుని గూర్చిన జ్ఞానము లేదు, దెయ్యమును గూర్చిన జ్ఞానము లేదు కనుకనే వారు అనుకున్నదే, వారు భ్రమించినదే అదే నిజమనుకుంటుంది ఈ సమాజము. అలా మనం ఉండకూడదు. దేవుడు అలా ఉండటానికి మనకు బైబిల్ ఇవ్వలేదు. సత్యాన్ని తెలుసుకొని ఈ సత్యాన్ని అనేక మందికి తెలియజేసి వారిని కూడా అంధకారంలో నుండి వాక్యపు వెలుగులోనికి తీసుకురావాలనే ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి కొంతమంది ఇలా నమ్ముతున్నారు. అంటే మల్లెపూలు పెట్టుకుంటుందంట, అది కూడా ఆ దెయ్యాన్ని కూడా వీళ్ళు ఎప్పుడు ఎలా చదువుతారంటే ఒక స్త్రీనే చూపిస్తారు. మరి పురుషుడు అంటే ఒక పురుషుడుగా ఉన్నటువంటి దెయ్యాన్ని చూపిస్తారంటే చూపియరు. ఇప్పుడు తల ఎర్రబూసుకుంటుంది, సినిమాలలో కూడా ఇవే చూపిస్తుంటారు. మనం సినిమాలు చూస్తే మన తెలుగు సినిమాలలో అయినా సరే, అలాగే హాలీవుడ్ పిక్చర్లలోనే ఎక్కడైనా సరే స్త్రీలనే దెయ్యాలుగా చూపిస్తుంటారు. తల ఎర్రబూసుకున్నట్టు ఉంటుంది. ఇండియాలో అయితే మల్లెపూలు కూడా పెట్టుకుంటారు. తర్వాత తెల్ల చీర, మళ్ళీ దానికి కూడా స్పెసిఫిక్గా ఇంకా వేరే చీర కట్టరు, దెయ్యానికి తెల్ల చీరే కడతారు. మరి అదేందో మరి యూనిఫామ్ ఏమో దెయ్యానికి, మరి నాకు తెలియదు కానీ అదే తెల్ల చీరతోటే కట్టి చూపిస్తుంటారు దెయ్యాన్ని. అంటే ఎప్పుడైనా మనకు కనిపించింది అంటే ఎప్పుడు కనిపించదు పిల్లరా. కాకపోతే మన మనసుల్లో ఇంప్రింట్ అయిపోయినాయి, దెయ్యం అంటే ఇలా ఉంటుంది అని. అలా అనుకున్నప్పుడు మనం ఏదన్నా సడన్ గా రాగానే వెంటనే అలర్ట్ అయిపోతాం, ఎంతనో భయపడిపోతాం, ఉలికి పడిపోతాం, ఏమో దెయ్యం అని. ఎందుకంటే మన ఆలోచనలన్నీ అలా తిరుగుతున్నాయి కనుక, లోకంలో చెప్పిన ఈ కథల వైపు తిరుగుతున్నాయి కనుకనే మనం కూడా భయపడిపోతాం. వాటిని చూసినప్పుడు ఏదన్నా సడన్ గా కనపడినా కానీ భయపడిపోతాము. ఏదో నువ్వు భయపడిపోతున్నావు కాబట్టి మాకు చెబుతున్నావా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను భయపడడమనే కాదు ప్రియులరా,
సమాజంలో ఎంతో మంది పిల్లలు చిన్ననాటి నుండి ఇలాంటి చదువుతున్నప్పుడు వారి మనసులో నిజంగా సత్యాన్ని తెలుసుకోకుండా అబద్ధం వైపు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈరోజు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం నా చేతిలోకి వచ్చింది కనుక నాకు అర్థమైంది, ఇలాంటివి నమ్మటం లేదు. అవి వాస్తవాలు అంటే ఆ వాస్తవాలు కావు. ఎప్పుడు మనం నిజ జీవితంలో చూడం ఇలాంటి సంఘటనలు. వాళ్ళు చదువుతారు, మనం వింటామే కానీ కళ్ళకు చూసినట్టుగా మనం ఎక్కడ గమనించాం. అది మీరు గమనించాలి. మనము మనుషులు చెబుతుంటే వింటాం కానీ ఈ సంఘటనలని ఇలా జరిగింది ఇలా ఉంది అని వింటాం కానీ అవి మన కల్లారా మనం ఏ రోజు చూడలేదు. ఎందుకు ఇది చెబుతున్నానంటే ప్రియులరా, మనిషిలో మన మెదడులో ఇలాంటి ఆలోచనలతోటి మనము అబద్ధాలను నమ్మితే మనం దేన్ని చూసైనా సరే మనము భయపడిపోతాం. దేన్ని చూసైనా భయపడిపోతాము, అదే భూతం అనుకుంటాము. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది నిజంగా మనం చూస్తే వీళ్ళు చెప్పిన ఆలోచనలను బట్టి చూస్తే మేము తెల్లటి దెయ్యాన్ని చూసాము, తల ఎర్రబోసుకుంది, తెల్ల చీర కట్టుకుంది అని ఇలాంటివన్నీ కథలు చెబుతున్నారే కానీ ఏ రోజైనా మనం స్వయంగా మన కళ్ళతో చూశామా అనేది ఏ ఒక్కరూ ఆలోచించరు. నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం నా చేతిలోకి వచ్చింది. ఈరోజు భయపడను. ఈరోజు చీకట్లో అయినా, అది మిడ్ నైట్ అయినా, ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తాం. ఎందుకంటే వాస్తవం అర్థమైంది కనుక. తెలియని తనంలో ఏముంటది? తెలియని తనంలో మనుషులు చెప్పిందే, పెద్దలు చెప్పిందే ఇదే వాస్తవం అని చెప్పేసి నమ్మేసి మనము భయభ్రాంతులు చెందుతాం ప్రియుల. కాబట్టి నిజంగా తెల్లగా వసద దెయ్యం అంటే రాదు ప్రియుల, రాదు. అది అబద్ధము, అది కల్పితము, అవి కథలు అంతే. మనిషి ఊహించుకుంటాడు, ఏదేదో ఊహించుకొని అవి ఏదన్నా సడన్ గా జరగంగానే భయపడి అది దెయ్యము అని, ఇదేంటే ఇంక భూతం అని ఏదో కథలు చెబుతుంటారు. బైబిల్లో ఒక సంఘటన చెబుతారు. ఏది ఈ రోజు నుంచి కాదు, భూమి మీదకి మనిషి పుట్టుకొచ్చినప్పటి నుంచి జరుగుతున్న సంఘటనలే. అప్పటి నుంచి భూమి మీద మనుషుల మధ్య జరుగుతున్న సంఘటనలే ప్రియుల. అబద్ధాలను నమ్మి ఇవే భూతమని చెప్పి నిజంగా ప్రజలను మోసం చేస్తున్నది ఆ దెయ్యము. వాడు తంత్రగొట్టి అన్నాడు. అందుకే దేవుడు దెయ్యము వాడు ఎలాంటి వాడంటే వాడు తంత్రాలు అబద్ధాన్ని చూపించి ఇదే దెయ్యము, ఇదే మీరు నమ్మండి అని మనల్ని అబద్ధాన్ని వైపు నడిపిస్తూ ఉంటాడు వాడు ఎప్పుడు ప్రియుల. అసలు నిజంగా దెయ్యం ఉందా అని ఆలోచిస్తే యేసు ప్రభులు వారు ఒకరోజు తన 12 మంది శిష్యులను మరి దెయ్యం ఉందా లేదనేది కూడా తెలుసుకోవాలి కదా, చుట్టుపక్కల గ్రామాలకు పంపిస్తూ మీరు వెళ్ళండి, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి, ఆ పట్టణంలో రోగాలతో బాధపడుతుంటే వారిని స్వస్థపరచండి, అలాగే దెయ్యమును ఎల్లగొట్టండి అని యేసు ప్రభులు వారు చెబుతారు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. యేసు ప్రభులు వారిని పంపుతూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను ఎల్లగొట్టండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? దెయ్యాలు ఉన్నాయనే కదా. దెయ్యాలు లేకుండా వెళ్ళగొట్టండి అని చెప్పడు కదా. మనుషులైతే అబద్ధాలు చెబుతారు. క్రీస్తు మనం నమ్మిన ప్రభు అబద్ధాలు చెబుతాడా? లేదు, అబద్ధాలు కాదు, నిజము. అంటే దెయ్యాలు ఉన్నవి కానీ మనుషులు నమ్మినట్టుగా ఇలాంటివి దెయ్యాలు కాదు. అదే అపవాది చేసినటువంటి మాయ. వాడు తంత్రగొట్టి అని అన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో వాడు తంత్రగొట్టి, వాడి తంత్రాలన్నీ ఇలానే ఉంటాయి. అబద్ధాన్ని చూపిస్తాడు, ఇదే దెయ్యం అని చెబుతాడు. మనం చూస్తుంటాం చాలా మంది మర్డర్ కేసుల్లో చాలా మంది కేసును తప్పుదోవ పట్టిస్తుంటారు. వాడు మర్డర్ చేసి వచ్చి తన భార్యను కానీ లేదంటే ఎవరైనా మర్డర్ చేసి వచ్చేసి చిన్నగా నదిలోనో లేదంటే సముద్రంలోనో లేదంటే ఎక్కడో పాతి పెట్టేసి వచ్చేసి వాడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకు? కేసును తప్పుదోవ పట్టించడానికి. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో జరిగిన కేసు మనకు తెలుసు. ఒక డాక్టర్ను హత్య చేశారు, రేపు చేసి ఒక లేడీ డాక్టర్ను హత్య చేశారు. ఆ కేసుని ఎలా తప్పుదోవ పట్టించాడంటే ప్రిన్సిపాల్, దాంట్లో మెయిన్ ముద్దా ఎవరో తెలుసా? ఆ కాలేజీని, ఆ మెడికల్ కాలేజీని నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపలే. వాడు రేపు చేసి వాడు చంపేసి గ్రూప్ తోటి చివరికి ఆ కేసును తప్పుదోవ పట్టించే విధంగా మలిచాడు. అపవాది చేసేవి ఇలానే ఉంటాయి పిల్లల. నేరం చేసేది అపవాది, వాడే దెయ్యము. నిజంగా మనుషులను మోసంలో నింపేది వాడే. కానీ ఈ మనుషుల్లో మాత్రం వాడు ఏం చేశాడంటే, దెయ్యం అంటే నేను కాదు, దెయ్యం అంటే ఇదిగో భూతం చీర కట్టుకొని వస్తుంది చూడండి అలా, లేదంటే నిప్పులు కక్కుతూ మీ దగ్గరికి వస్తుంది వాడే దెయ్యము, లేదంటే మీ గుండెల మీద కూర్చొని తొక్కుతాడు వాడే దెయ్యము అని అలా అబద్ధాల వైపు మనల్ని మళ్ళిస్తుంటది పిల్లరా. అందుకే దేవుడు దాని గురించి హెచ్చరికలు చేశాడు. జాగ్రత్త నాయన, జాగ్రత్త, వాడు చాలా తంత్రగొట్టి చూస్తారా ఆ మాట? ఒకసారి చూడండి దెయ్యం గురించి దేవుడు హెచ్చరించిన మాటలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము చివరి భాగము మనం చూడగలిగితే,
సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే మనం ఎరిగి ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. మనం ఇప్పటికే విరిగి ఉండాలి వాడి సాతాను తంత్రాలు. లోకానికి తెలియదు వాడి తంత్రాలు. ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా మనం తెలుసుకొని ఉండాలి వాడి యొక్క తంత్రాలు ఎలా ఉంటాయో, వాడు ఎలా తంత్రాలు వేసి మనల్ని మోసం చేస్తాడో మనం తెలుసుకొని ఉండాలి. ఆ బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది ప్రియుల వాడి యొక్క తంత్రాలు ఏందో. కాబట్టి సమాజంలో ఇలాంటి ఎన్ని అపోహాలు నింపేశాడు. ఎన్ని అంటే అనేక రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చదువుతుంటారు దెయ్యం గురించి. కాబట్టి సమాజమును బట్టి మనం పోకూడదు పిల్లరా. సమాజాన్ని బట్టి మనం అసలు దెయ్యం ఎలా ఉంది అనేది నమ్మకూడదు. దేవుడే చెప్పాలి అది ఎలా పుట్టింది, అసలు దెయ్యం పుట్టుకకు కారణం ఏంటిది, వాడు ఎందుకు వచ్చాడు, వాడు ఎందుకు మనుషులను మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ ద్వారానే తెలుసుకోవాలి. బైబిల్లోనే దేవుడు రాయించాడు, మరి ఎక్కడ దొరకదు. మిగతా వాళ్ళు ఎక్కడ చూసినా మనకు కథలు లభిస్తాయి. కాబట్టి దెయ్యం ఉందా అంటే దెయ్యం ఉంది అని క్లియర్గా యేసు ప్రభులు వారే చెప్పాడు. ఆయనే చెప్పాడు దెయ్యాలు ఉన్నాయి నాయన, అందుకే ఎల్లగొట్టండి ఆ దెయ్యాన్ని, ఆ తంత్రగొట్టలను ఎల్లగొట్టండి అని యేసు ప్రభులు వారు చెప్పారు. కాబట్టి 100% దెయ్యాలు ఉన్నాయి. కానీ ఈ మనుషులు నమ్ముతున్న విధంగా మాత్రం కానే కాదు. మనుషులు నమ్ముతున్న విధంగా మాత్రము ఆ దెయ్యాలు లేవు ప్రియులారా. మరి కొంతమంది దెయ్యము ఎలా నమ్ముతున్నారంటే చనిపోయిన వారు దెయ్యాలుగా మారి వస్తారు అని నమ్ముతుంటారు. ఇది ఈ భావన చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఉంది. చనిపోయిన వ్యక్తి మరలా దెయ్యం రూపంలో ఈ భూమి మీదకి వస్తాడు అని. ఇది కూడా ఆలోచిద్దాం. అంటే బైబిల్ చూపిస్తా, అలానే ఈ సమాజంలో ఉండేవి మనం సమాజంలో ఉండే ఊరికే గుడ్డిగా చెప్పేస్తే ఇది తప్పు అని చెబితే ఆధారం ఏంటిది? మనకు ఆధారం ఉండాలి కదా. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది తెలుసుకోవాలంటే మనకు ఆధారం కావాలి. బైబిల్లో నుంచే మనం నేర్చుకుందాం ప్రియులారా. మనుషులు చనిపోయిన వ్యక్తి, మనం ఈ సంఘటనలు చూస్తుంటాం ఈ భూమి మీద చూస్తుంటే, ఫలానా ఈమెకు చనిపోయిన తమ అత్త పట్టిందండి, వాళ్ళ బంధువులను ఇలా చూపిస్తూ చనిపోయిన వారు వీరికి పట్టారు, అందుకే ఈమె కృషించిపోతుంది, ఈమె ఆరోగ్యం బలహీనపడిపోతుంది, అందుకే ఈమె కేకలు వేస్తుంది అనే విషయాలు మనము ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. చిన్ననాటి నుంచి నేను చూస్తూనే ఉన్నాయి ఇవన్నీ. అవి వాస్తవమా అని అంటే ప్రియులారా మనకు బైబిలే చెప్పాలి, మనముగా చెప్పడం కాదు. నిజంగా మనుషుల్లో ఎన్నో అపోహాలు ఉన్నాయి, వాటి నుంచి బయటికి రావాలి. అవును మేము చూసాము కదండి, మా కళ్ళారా చూసాము, వాళ్ళ పేర్లు కూడా చెబుతున్నారు అని అంటారు. ప్రియులారా మీకు ఒక వాస్తవం చెప్పమంటారా? ఈరోజు సమాజంలో, ప్రపంచంలో ఎన్నో మానసికమైన రోగాలకు మందులు లేవు, ఇప్పటికీ లేవు. శాస్త్ర ప్రపంచము ఇప్పటికీ దానికి మందులు కనుగొనలేదు. ఎన్నో మానసికమైన రోగాలు అంటే బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు, మన ఆలోచనలు చెడిపోవడం బట్టి, లేదంటే తప్పు మార్గంలో నడిపించడం బట్టి నిజంగా ఏవేవో మాట్లాడుతుంటాము. ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గరికి పోండి, ఎవరైనా వాళ్ళు అక్కడ కొంచెం మెంటల్గా ఉన్న వాళ్ళు, డిస్టర్బ్ అయిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను అమెరికా ప్రెసిడెంట్ అంటాడు ఒకడు. నేను అమెరికా ప్రెసిడెంట్ అంటాడు. ఏ రా నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అంటే అవును నేను అమెరికా ప్రెసిడెంట్ అంటాడు. అది వాస్తవమా? వాస్తవం పిల్లరా కాదు. కాకపోతే వాళ్ళ మతి స్థిమితం చెడిపోయింది కనుకనే వాళ్ళు అంటారు. వాళ్ళ పేర్లు చెబుతున్నారండి, ఫలాని పేరు అండి, ఫలాని పేరు ఆమె పట్టింది, ఆమె చనిపోయింది, అవును ఆమె చనిపోయింది మాకు పట్టింది, లేదంటే వాళ్ళ భర్త చనిపోయాడు మాకు పట్టింది అని నేను చెబుతుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఏంది ఇది వాస్తవమా? నిజంగా పడతారా? నిజంగా చనిపోయిన వారు భూమి మీదకి వచ్చి ఈ మనుషులను పీడిస్తారా? బైబిలే చెప్పాలి ప్రియులారా. మనుషులు చెప్పిన మాటలు నమ్మకండి. మేము కల్లారా చూశాము అని అంటే కల్లారా చూపిస్తుంది అపవాది. అదే వాడిని తంత్రగొట్టి అని దేవుడు చెప్పాడు దాని గురించి ప్రియులారా. వాడు తంత్రగొట్టి, వాడు ఇలానే మాయం చేస్తాడు. చనిపోయిన వాడు దెయ్యముగా వచ్చి నిన్ను పట్టి పీడిస్తాడు, వాడే దెయ్యము నేను కాదు దెయ్యము అని వాడు చెప్తుండు. మనం చదువుతుంటాం లోకంలో సంతలో. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా అపవాది ఏం చేస్తాడంటే వాడు నేను నేరస్తున్నని చెప్పడు, ఎదుటి వారి మీద నేరం చూపుతా ఉంటాడు. అదే 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 దెయ్యము నేను కాదు అని వాడు మనుషులందరినీ మోసం చేస్తుంది ప్రియులారా. మీకు అనిపించవచ్చు మేము చూసాము, మేము విన్నాము, చాలా మంది ఇలా పట్టి పీడించడం చూస్తాం. ఇంకో విషయం చెప్పమంటారా? ఇలాంటి సంఘటనలన్నీ పల్లెటూర్లలోనే ఉంటాయి. పల్లెటూర్లలో మనకు గ్రామీణ వాతావరణంలోనే చూస్తుంటాము. పట్టణాలకు పో ఎక్కడ చూడము ఇలాంటి సంఘటనలు, ఎక్కడ చూడము. అంటే దెయ్యానికి గ్రామాలలో ఒక రూలు, లేదంటే పట్టణాల్లో ఒక రూల్ ఉంటుందా? ఆలోచించండి ప్రియులారా. ఈడ గ్రామాల్లో ఒక రూల్ పెట్టుకొని పట్టణాల్లో ఇంకో రూల్ పెట్టుకుంటారా? పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అన్ని, కాబట్టి అక్కడ ఆటలు సాగవు, ఇక్కడ పాపం తెలియదు, పని చేసుకుంటున్నారు, వీళ్ళని ఏ విధంగా హింసిద్దాము అని అనుకుంటుందా?
లేదు పిల్లరా, ప్రతి ఒక్కరిని వాడు ఏ విధంగా మోసం చేసి వంచి నాశనం చేస్తున్నాడో ఈ లెసన్స్ వినండి, మీకే అర్థమవుతుంది. వాడి మాయ మామూలుగా లేదు ప్రపంచంలో. వాడు చేసే మాయ మామూలుగా లేదు. ప్రియులరా, చనిపోయిన వ్యక్తి భూమి మీదకి మరలా వస్తాడా? ఒకసారి బైబిల్ చూడండి. నేను చెప్పడం కాదు, బైబిల్ చూడండి ప్రియులారా. దేవుడు మన కొరకు రాయించినటువంటి గ్రంథము బైబిల్ ప్రియులారా. కాబట్టి అబద్ధాలు మనము చూసి అబద్ధాలను నమ్మటానికి మనకు ఈ మహాజ్ఞాన గ్రంథం ఇవ్వలేదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి చూడండి ప్రియులారా. చచ్చిన వాడు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. మీ బైబిల్లో అలా ఉందో లేదో చూడండి. ఇక నుంచి చెప్పండి, ఇదే మాటలు చెప్పండి. దేవుడు మాకు చెప్పాడు క్లియర్గా, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. వారు రారు, చనిపోయిన వారు మరలా రారు, దెయ్యాలుగా రారు. చనిపోయిన అత్త ఈమెకు పట్టిందండి అని అంటారు, చనిపోయిన సహోదరుడు వీళ్ళకి పట్టిందని అంటారు. అది చెప్పుకోవటానికి కూడా చాలా బాధ అనిపిస్తారు పిల్లరా. నిజంగా అలా పడితే, చనిపోయిన అత్తమ్మ పట్టిందంటే ఆమె కన్న కొడుకు బాధపడడా? అయ్యో మా అమ్మ ఎందుకు మా భార్యను హింసిస్తున్నది, ఆ తల్లి ఎందుకు నా భార్యను హింసిస్తుందని ఆ కొడుకు బాధపడడా? కనీసము జ్ఞానం కూడా లేకుండా మనుషుల్లో ఈ అబద్ధాలు నమ్మేస్తున్నారు పిల్లరా. నిజంగా వాడు రాడు, ఎవడు రాడు. చనిపోయిన వారు మరలా బ్రతకరు, భూమి మీదకి వచ్చే సమస్య లేదు అని క్లియర్గా చెప్పాడు. క్లియర్గా దేవుడు చెప్పాడు, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. మీరు అనుకున్నట్టుగా వారు రారు. ఉదాహరణకు చెబుతా పిల్లరా, ఒక నేరస్తుడు 10 మర్డర్లు ఉన్నాయనుకో, వాడిని జైలు అధికారి ఎలా చేస్తాడో తెలిసిన? వాడిని మామూలు సాదాసీదా జైల్లో ఏరు, అండమాన్ దీవుల్లోనో లేదంటే సెంట్రల్ జైల్లోనో ఇలా పకడ్బందీగా వాడి గదిలో ఎవరిని ఉంచకుండా వాడిని ఒక్కని సపరేట్ సెల్లో ఉంచుతారు. ఎందుకు? వాడు బయటకు వస్తే ప్రమాదకారి, వాడిని ఇంకో ఎవరినైనా లేపేస్తాడు, ఎవరినైనా చంపేస్తాడు. అందుకు వాడిని పకడ్బందీగా బంధించేస్తాడు పిల్లరా జైలు అధికారులు. మరి భూమి మీద మనిషి ఒక నేరస్తుని బంధించటానికి పకడ్బందీగా బంధించినప్పుడు దేవుడు ఎంత అమాయకుడు అనుకున్నారా? లేదంటే దేవుడికి ఏమి తెలియదు అనుకుంటున్నారా పిల్లరా? చనిపోయిన మనిషి భూమి మీదకి వచ్చి మరలా పడుతుంటే దేవుడు అలా చూస్తూ ఉంటాడు. ఆ పిల్లరా, ఆలోచించండి. ఈ సృష్టిలో ఏదైనా ఆయనకు తెలియకుండా జరుగుతుందా? ఏది జరగదు. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఆయనే చెబుతున్నాడు, చనిపోయిన వారు బ్రతకరు, ప్రేతలు అంటే శవాలు మరలా లేవరు అని దేవుడు చెబుతున్నప్పుడు, మరి చనిపోయిన అత్తమ్మ కోడలకు ఎలా పడుతుంది? చనిపోయిన అక్క చెల్లికి ఎలా పడుతుంది? చనిపోయిన భర్త భార్యకు ఎలా పడతాడు? లేదు ప్రియులారా. ఒకవేళ ఇదే వాస్తవం అయితే ఈరోజు భూమి నిండా ఈ ఆత్మలే ఉంటాయి. ఎన్నో కోట్ల మంది భూమి మీదకి వచ్చారు, కోట్ల మంది భూమిని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు భూమి నిండా ఉండాల్సింది మనుషులు కాదు, ఈ ప్రేతాత్మలే ఈ భూమిని ఆవరించి ఉండేవి. నిజంగా చనిపోయిన వ్యక్తి భూమి మీదకి వచ్చాడు అనేది వాస్తవం అయితే, ఈ సమాజం నమ్ముతున్నది వాస్తవం అయితే, ఈరోజు ప్రపంచమంతా ఈ ఆత్మలతోటే ఎన్నో కోట్ల కొలదిగా ఈ భూమిని విడిచిపోయిన వారందరూ ఉండేవారు పిల్లరా. ఏ ఒక్కరు ఈరోజు భూమి మీద మనం ఉండేవారిం కాదు. వాళ్ళదే రాజ్యమయ్యేది, వాళ్ళదే పెత్తనమయ్యేది. ఎవరిది? చనిపోయిన వారిదే. ఇంకో ఉదాహరణ చెబుతా పిల్లరా. ఇప్పుడు నిజంగా చనిపోయిన వ్యక్తి భూమి మీదకి వచ్చి మనిషిని పీడిస్తానంటే ఈరోజు ఎంతో మంది శత్రువులు, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్నారు. పక్కన వాడంటే పడడు, పక్క చెల్లెలంటే పడదు, ఏదో ఒక గొడవలతోటి ఉంటారు, ఏదో అసూయతో పగతోటి ఏదో ఒక విధమైనటువంటి వ్యసనంతోనే ఉంటారు. వారు కూడా మరణిస్తున్నారు కదా. ఈరోజు చనిపోయిన వారందరూ అంత సమాధానంగా చనిపోయిన వారేనా? ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్నవాళ్ళే, పిల్లారా. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్నప్పుడు ఆలోచించండి, వాడు ఏమనుకుంటాడు? ఒకవేళ నిజముగా చనిపోయిన తర్వాత భూమి మీదకి వెళ్ళి నా శత్రువు మీద పగ తీర్చుకోవటానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు వాడు ఇమీడియట్గా చేసే పని ఏందో తెలుసా? భూమి మీదకి వచ్చి తనకు ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ లేపేస్తాడు, వారందరికి పట్టి పీడిస్తాడు. అలాంటప్పుడు భూమి మీద ఎవరు మిగులుతాడో చెప్పండి మీరే. భూమి మీద ఇంకా ఎవరు మిగులుతారో ఆలోచించండి పిల్లరా. ఎవరికి శత్రువులు లేరు. నువ్వు కాముగా ఉండొచ్చు, కానీ నువ్వంటే పడని వారు ఎంతో మంది ఉంటారు పిల్లరా. ఒకడు బాగుపడుతుందంటే చూడలేని సమాజము, ఒకడు గొప్పవాడుతుందంటే సహించలేని సమాజము. మరి వీళ్ళందరూ నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా? ఒకవేళ నిజంగా దేవుడు అవకాశం ఇస్తే చనిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి మనుషులను పీడించే అధికారం దేవుడు వాళ్ళకి ఇస్తే, ఆత్మలకి ఇస్తే, ఈ రోజు భూమి మీద ఎవ్వరు మిగలరు ప్రియులారా. అంతెందుకు, ఈ మధ్య ఎన్నో రేప్ కేసులు మనం చూస్తున్నాము. ఎంతో మంది రేప్ చేసి పాపం ఆడపిల్లలను చంపేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నాము, మొన్న డాక్టర్ కూడా చూసాము.
బెంగాలీ డాక్టర్ని చంపేశారు కదా. ఒకవేళ చనిపోయిన అమ్మాయి భూమి మీదికి వచ్చి మనిషిని పట్టి పీడించి చంపేదైతే గిన ఇంకా కోర్టులు ఎందుకు, ఇంకా పోలీసులు కేసులు ఎందుకు? ఆ అమ్మాయి వచ్చి ఎవడైతే రేప్ చేశాడో, ఎవడైతే చంపాడో వాళ్ళందరికీ పట్టి చంపేయచ్చు కదా. ఆలోచించండి, ఆలోచించండి పిల్లరా, వాళ్ళందరినీ పట్టి చంపేయచ్చు కదా. ఇంకా మనకు కోర్టులు ఎందుకు? ఇంకా కోర్టులు తిట్టి తిరగడం అవసరమా? ఇప్పటికీ ఆ కేసు ఒకదగలేదు, ఇప్పటికీ ఆ కేసు ఇంకా ఫినిష్ అవ్వలేదు, తిరుగుతూనే ఉండరు. ఆ ఎంక్వైరీ అంటారు, ఈ ఎంక్వైరీ అంటారు, అది ఎప్పటికి వస్తుందో మనకే తెలియదు. ఇంకా దాంట్లో రాజకీయ నాయకులు ఉంటే ఇంకా అది ఇప్పటికల్లా తెగదు, అది ఇప్పటికల్లా తెగదు. ఎవడో పేదవాడి మీదకి దుబ్బేస్తారు, చేతులు కడిగేసుకుంటారు, ఇంకంతే ధనం ఉన్నవాడు. కాబట్టి పిల్లరా, చనిపోయిన వాడు భూమి మీదకి వచ్చి మనిషిని పట్టి పీడిస్తే ఈరోజు భూమి మీద ఎవ్వడు మిగలడు. నేను మిగలను, మీరు మిగలరు, ఏ ఒక్కరు మిగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్న వాళ్ళే, ప్రతి ఒక్కరు శత్రువులు కలిగిన వాళ్ళే. అది నువ్వు శత్రుత్వం తెచ్చుకోకపోయినా నీకంటూ శత్రువులు ఉన్నారు, నీకు తెలియజేయకపోవచ్చు, నీకు చెప్పకపోవచ్చు. వాళ్ళు మరణించిన మరుక్షణము నిన్ను పట్టి పీడిస్తారు, నిన్ను లేకుండా చేస్తారు. దేవుడు రానీయుడు పిల్లరా. భూమి మీద ఆ జైల్లో నుంచే ఒక దొంగ తప్పించుకోలేనప్పుడు దేవుడు పాతాళానికి పంపిస్తున్న ఈ ఆత్మలు ఎలా తప్పించుకొని వస్తాయి? దేవుడు అంత బలహీనుడు అనుకుంటున్నారా? దేవుని శక్తి ఎంత గొప్పదో ఈ మానవాళికి అర్థం కావటం లేదు. ఒక ఉరుము రాగానే అయ్యో పరుగులు తీసి ఇంట్లో దాక్కుంటమే. ఒక ఉరుము ఈ సృష్టిలో ఆయన కలుగజేసిన ఒక చిన్న శబ్దానికి మనం తట్టుకోలేకపోతున్నామే. అలాంటిది ఆ దేవుని శక్తిని తప్పించుకునేది ఎవరు? ఆయన అంత గొప్ప బలం కలిగినటువంటి దేవుని చేతుల నుంచి ఈ ఆత్మలు తప్పించుకొని రావడం ఆ భూమి మీదకి మరల రావడమా? రావు, ఎవరు రారు. మరి చూసాము కదండి, వాళ్ళ పేర్లు చదువుతున్నారు, ఇవన్నీ చదువుతున్నారు. అంటే చెప్పాను కదా, ఎర్రగడ్డ హాస్పిటల్కి పోతే వాడు చెప్పేది ఏంటంటే నేను అమెరికా ప్రెసిడెంట్. అది వాస్తవమా? కాదు ప్రియులరా. వాళ్ళ మనిషి స్థిమితము చెడిపోయింది, వారికి మానసికమైన రోగాలు ఉన్నాయి, అవి కౌన్సిలింగ్ చెయ్యాలి, వారిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించాలి, అప్పుడు వాళ్ళు బాగుపడతారు ఆ కౌన్సిలింగ్ ద్వారా. లేదంటే మరి ముఖ్యంగా దేవుని మాటలు వింటే ఎవరైనా సెట్ అవుతారు దేవుని మాటలు ఉంటే. మానసిక రోగమైన బాగు చేస్తుంది దేవుని మాటలు, ఏ శరీర సంబంధమైన రోగాలైనా బాగు చేస్తుంది దేవుని మాటలు ప్రియులరా. అది చేయాల్సింది పోయి ఈరోజు క్రైస్తవ బోధకులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? చెప్పు, నీ పేరు చెప్పు. జుట్టు పట్టుకుంటారు, ఆ జుట్టు పట్టుకొని ఆ స్త్రీనైతే స్త్రీని, పురుషునైతే పురుషుణ్ణి నీ పేరు చెప్పు అని చంప మీద కొడుతుంటారు, గుద్దుతుంటారు. దెయ్యమా వెళ్ళిపో అంటుంటారు పిల్లరా. ఎంత బాధ కలుగుతుందంటే నిజంగా వారు చదువుతుంటారు, పేర్లు చదువుతుంటారు. పాపం వారికి మానసిక రోగం ఉందనే సంగతి వారికి తెలియదు. వారికి ఆ సిచ్యువేషన్లో వారికి అర్థం కాక ఏదో చదువుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు. దాన్ని పట్టుకొని అదే నిజం అనుకొని పాస్టర్లు కూడా ఆ వాక్యం అర్థం కాక దేవుడు యేసు ప్రభులు వారే దెయ్యాలు ఎల్లగొట్టమన్నాడు గనక నేను ఎల్లగొడుతున్నాను అని, దెయ్యమా వెళ్ళిపో, యేసు నామమున నిన్ను గద్దిస్తున్నాను వెళ్ళిపోనని బోధకులు చేస్తున్నారు పిల్లారా. నిజంగా యేసు ప్రభులు వారు దెయ్యాలను ఎల్లగొట్టినప్పుడు గద్దించగానే పారిపోయాయి, మరలా రాలేదు. కానీ ఈరోజు మనం సంఘాలలో చూస్తుంటాం, మీరు గమనించుంటారు, ప్రార్థన పెట్టినప్పుడల్లా దెయ్యం వస్తుంటది. ప్రార్థన పెట్టినప్పుడల్లా ఈరోజు అల్లా కొట్టాడు అనుకో, మరలా నెక్స్ట్ వీక్ మరలా వస్తుంటది ఆ దెయ్యము. మరలా జుట్టు పట్టుకొని 4 పీకులు బిగుతారు. మరలా చర్చికి పోయినప్పుడు మరలా జుట్టు పట్టుకొని మళ్ళీ కొట్టాలి. నిజంగా ప్రియులారా, యేసు ప్రభుల వారు ఇలా చేయలేదు. గద్దించగానే వెళ్ళిపోయాయి దెయ్యాలు. ఆ దెయ్యం ఏందో తెలిసిన, ఆ దెయ్యం నిజమైన దెయ్యం గురించి ఇంకా నేను చెప్పలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మీకు పటాపంచలు చేయించిన తర్వాత నిజమైన దెయ్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్లాలని మీరు నేర్చుకోవాలి. మెల్లమెల్లగా ఒక తల్లి చిన్న పిల్లవాడికి ముద్దలు పెట్టి, చిన్న గోరు ముద్దలు పెట్టి ఎలా తినిపించి వాడిని ఎదుగుదల చూస్తుందో, అలా దేవుని వాక్యం కూడా మనం చిన్నగా గోరు ముద్దలుగా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం ప్రియులారా. మరి చనిపోయిన వారు దేవుడు చెప్పాడు తిరిగి రారు అని. మరి సమాజం ఏమో తిరిగి వస్తారు అని పడతారు అని అంటుండ్రు. ఇప్పుడు వరకు మీ మనసుల్లో ఇది ఉందేమో ప్రియులారా, ఆలోచించండి. నేను చెప్పానని కాదు, దేవుడు బైబిల్లో రాయించిన మాటలు, అది వాస్తవం ప్రియులారా. ఒకవేళ భ్రమలో ఉంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన మనసుల్లోకి ఎక్కుతుంది, అదే నిజం అనుకుంటామో ఆ భ్రమలో నుండి భయపడిపోతాం ప్రియులారా. కానీ అలా కాకుండా సత్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సత్యాన్ని మనం స్వీకరించగలిగితే, మనం అలా ధైర్యంగా నిలబడగలిగితే నీకే అర్థమవుతుంటది. ఇది వాస్తవాలు కాదు. భూమి మీద చనిపోయిన మనిషి మరలా తిరిగి భూమి మీదకి రావడానికి ఛాన్స్ లేదు. దేవుడు రానివ్వడు, ఎవరిని రానివ్వడు. ఇంకో మాట చూడండి పిల్లరా, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు.
వారు శ్రేయస్సు కలిగి అంటే ఎంతో సంతోషంగా భూమి మీద ఉన్నప్పుడు ఆనందంగా సంపాదించాము, ఈ రోజు ఏం తిందాము, రేపేం తిందాము, ఏం తాగుదాము, ఎంజాయ్ చేద్దాము, దేవుడు ఈ జీవితం ఇచ్చింది అంతే. చాలా మంది చెప్పే మాటలు ఇలానే ఉంటాయి. ఈ జీవితం ఎంత చిన్నది, 60-70 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయకపోతే ఎలా? ఎందుకంటే నరకంలో కాలిపోవాలి కదా, అక్కడ ఎంజాయ్మెంట్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, పోయి నరకంలో కాల్దాం అనే విధంగా మనుషులు మాట్లాడుతుంటారు. అదే దేవుడు చదువుతున్నాడు అందరి గురించి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోని పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణములోని పాతాళమునకు దిగుదురు. భూమి మీద ఉన్నప్పుడేమో నా అంతటో లేడనే వాళ్ళు ఉంటారు. అలానే ఈ సమాజంలో మనుషుల్ని మనం చూస్తుంటాము. ఒక జాబు రాగానే విర్రవీగుతుంటాము. లేదంటే ఏదన్నా నీకు కొంచెం బాగుండగానే అయ్యో ఇంకా నన్ను మించిన వాడు లేడు అని తిరుగుతుంటారు. దేవుడు అంటుండు వీళ్ళందరూ ఎవరిమైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏందో తెలిసిన, నువ్వు భూమి మీద శ్రేయస్సు కలిగి బతికుండొచ్చేమో, ఒక్క క్షణములోనే నిన్ను పాతాళానికి తోసేస్తానన్నాడు. ఒక్క క్షణంలోనే నువ్వు భూమి మీద శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, 60-70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా తర్వాత ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. పాతాళానికి తోచేస్తుండు. భూమి మీద సెంట్రల్ జైలు, మనకు జైలు అయితే నేరస్తులను పెట్టడానికి, పాతాళం అనేది భూమి మీద మనిషించిన ప్రతి మనిషిని బంధించే స్థలము పాతాళము, పాతాళ లోకము. ఈ ఆత్మలను పట్టే లోకం ఏదైనా ఉంది అంటే పాతాళం. ప్రియులరా, అది పెద్దది, పరిమితముగా నోరు తెరిచింది అంటాడు. ఎందుకంటే అందరూ పరుగులు తీస్తా ఉన్నారు కనుకనే ఎంతో మంది మరణిస్తా ఉన్నారు రోజుకు. అందరూ పాతాళంలోకి జారిపోతున్నారు. పిల్లరా, ఆలోచించండి. ఇంకో మాట చదువుదాం. నిజంగా మరణించిన వారు భూమి మీదకి వస్తారా? యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడును రాడు. అండర్లైన్ చేసుకుని ఈ మాటలు. మీకు ఎప్పుడన్నా ఎవరైనా ఏమన్నా దెయ్యాలున్నాయి, వాళ్ళని పట్టినారు ఇలా అనుకుంటే ఇవి జ్ఞాపకం చేసుకుని పిల్లరా, పలానామ పట్టింది, పలానా ఆయన పట్టాడు అని మీరు అనుకున్నప్పుడు వెంటనే మీరు యోబు గ్రంథము, యెషయా గ్రంథం ఈ మాటలు తీసి చదవండి. దేవుడు నిజమా? మనిషి చెప్పేది నిజమా? దేవుడు అబద్ధం చెబుతాడా, మనిషి అబద్ధం చెబుతాడా అనేది మీరు ఆలోచించాలి ప్రియులారా. దేవుడు అబద్ధం ఎప్పుడు చెప్పడు. ఆయన నరుడు కాదు అబద్ధం ఆడటానికి, మనిషి కాదు ఆయన అబద్ధం ఆడటానికి. మనిషి అవసరాల కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడతాడు. పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఆలోచించండి. ఎన్నో అబద్ధాలు, ప్రతి చిన్నదానికి అబద్ధాలే. ప్రతి చిన్న ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటాం, అదే ఏం లేదా అంటాం. ఏదో ఆలోచిస్తాం, డీప్లోనే వెళ్ళిపోతుంటాము, ఏదో ఆలోచిస్తుంటాము. ఏరా ఏంది అంత డీప్గా ఆలోచిస్తున్నా, ఏం లేదులే అని కొట్టిపడేస్తుంటాం. ఉదాహరణకు చెబుతున్న పిల్లరా, ఎన్నో అబద్ధాలు మనిషి భూమి మీద, తన పొరుగు వానితో అబద్ధాలు ఎన్నో పిల్లరా. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఎప్పుడు ఆయన యథార్థవంతుడు, సత్యమే చెబుతాడు. మనకు నిజంగా సత్యాన్నే చెబుతుండు పిల్లరా. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. మేఘాన్ని చూశారు ఎప్పుడన్నా? మేఘాన్ని మనం పైకి చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకారం కనపడుతుంటది. ఎలా? ఒక్కోసారి ఏనుగు ఆకారంలో కనపడుతుంటది, ఒక్కోసారి చాపాకారంలో కనపడుతుంటది, ఒక్కోసారి పక్షి ఆకారంలో కనపడుతుంటది. మేఘం ఎప్పుడన్నా చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రకృతిని దేవుడే చెప్పాడు కదా, అబ్జర్వ్ చేయండి, నేను ఉన్నానని మీరు తెలుసుకోండి అని చెప్పాడు కదా. అబ్జర్వ్ చేయండి, ఈ ప్రతిదీ పరిశీలించండి. చూస్తే అది కొంతసేపటికి అలా చూసేసరికి ఆ ఏనుగు అవతారం మారిపోతుంది, ఇంకా లేదంటే ఆ పక్షి ఆకారం మరలా పోతుంది, కనపడదు. అలా మనిషి జీవితం గురించి కూడా దేవుడు చెబుతుండు. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు. ఇక కనపడుతుంది, ఆకారం నీకు కనపడదు. ఎలా విడిపోయి అది అదృశ్యమైపోతుందో, పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడు రాడు. పాతాళమునకు దిగిపోయిన వాడు, మరణించిన ప్రతి మనిషి పాతాళానికి దిగిపోతున్నాడు అనే సంగతి మనకు తెలుసు ప్రియులారా, మనం చదివాం ఇప్పుడే. మరి వాడు బయటికి రాడు, మరలా ఎన్నటికి బయటికి రాడు. 10వ వచనంలో, అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరుగదు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. అలాగే ఆ స్థలము కూడా భూమి మీద ఉన్నప్పుడు 60-70 సంవత్సరాలు ఇది నా స్థలము, ఇది నా ఇల్లు, నేను కట్టుకున్న ఇల్లు అని మురిసిపోతుంటాం కదా. ఆ స్థలము కూడా ఒకసారి నువ్వు మరణించిన తర్వాత భూమి మీదకి వచ్చావు అనుకో, ఎవర్రా నువ్వు, భూమి మనల్ని గుర్తుపట్టదంటుండు. దేవుడు చెబుతుండు ప్రియులారా, ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఇక్కడే ఉన్నాను, నా స్థలం ఇది, నేను ఇన్నో కోట్లు ఖర్చు పెట్టి కొన్నాను, లేదంటే కట్టించాను, ఇది నా బంగ్లా, నా విల్లా అని చెప్పినావు అనుకో, ఎవర్రా నువ్వు, ఇంతకు నువ్వు పాతాళం ఉండాల్సినోడు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అంటది భూమి. అదే అంటున్నాడు దేవుడు ప్రియులారా, నేను కథలు కాదు చెప్పేది, నిజం చూడండి. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. అర్థమైందా? అతని స్థలము అతని మరలా ఎరుగదు. అతని స్థలము భూమి మీద ఉన్నప్పుడు అతనికంటూ ఒక స్థలం ఉంది కదా,
ఆ స్థలము మరలా ఇక ఎరగదు అతన్ని, ఎరగదు. ఎవరు నువ్వు అని అంటది అది. ఒకవేళ నువ్వు ప్రత్యక్షమైనా కానీ, ఉదాహరణకు చెబుతున్నావు, ఒకవేళ నువ్వు ప్రత్యక్షమైనా కానీ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు పాతాళంలో కదా ఉండాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వెంటనే పాతాళానికి తోసిపడేస్తావు. ప్రియులరా, ఆలోచించండి, బైబిల్లో ఎన్ని గొప్ప మాటలు దేవుడు మన కొరకు రాయించాడు ఆలోచించండి. ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంటది. అయ్యో, ఎంతకాలం అబద్ధాలు నమ్మేశామే, ఏదేదో మనుషులు కథలు చెప్పేశారే, ఎన్నెన్నో మనుషులు ఎక్కించుకున్నామే, మనం ఏదో బాధపడిపోయామే, సత్యం దేవుడు మన చేతిలో పెట్టినా కానీ మనము గుడ్డి వాళ్ళలాగా మనం చూడలేకపోతున్నామే అనే బాధ. నిజంగా ఒక పక్క మళ్ళీ దేవుని మాటలు చూసినప్పుడు ఎంతో ఆనందము. ఇంత మహాజ్ఞానం మన కోసం దేవుడు దాచిపెట్టాడా? అవును ప్రియులారా, మన కోసమే. లోకంలో లాగా మనం కూడా మోసపోకూడదని మన కోసం ఈ మహాజ్ఞానం దాచిపెట్టాడు. మరణించిన తర్వాత మరి ఎవడు ఎప్పుడు మరి అన్నడు భూమి మీదకి రానియ్యడు దేవుడు. అది మీ మనసులో బాగా ఆలోచించి మనసులో పెట్టుకోండి ప్రియులారా. మనం మోసపోకూడదు. అనేక మంది మోసపోతున్న వారిని మరలా వారిని దేవుని వైపు నడిపించాలి. అదే మా ప్రయత్నం ఇక్కడ, అదే మా ప్రయత్నం ప్రియులారా. మరి ఒక వచనం చూస్తారా? యోబు గ్రంథం 20, చనిపోయిన వారు మరలా వచ్చి పీడిస్తారు అంటున్నారు కదా. ఎన్ని మాటలు దేవుడు రాయించాడు ప్రియులారా. కొన్ని మాటలు మీకు చూపిస్తున్నా, కొన్ని మాటలే. ఎన్నో బైబిల్లో అనేక చోట్ల రాయించాడు దేవుడు. అవి అబద్ధాలు ఆయనని మనకు చెప్పడం కొరకే ఎన్ని రాయించాడు ప్రియులారా. యోబు గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనము, వారిని చూచిన కన్ను ఇక వారిని చూడదు, వారిని చూసిన కన్ను ఇక వారిని చూడదు, వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనపడరు. వారి చూచిన కన్ను ఇంకా చూడదంట. ఉదాహరణకు చెబుతున్న పిల్లరా, మా తమ్ముడు చనిపోయాడు కదా, ఇప్పుడు మేము చూడగలుగుతున్నామా? అతను చూడగలుగుతున్నాడా? లేదు. మరి అన్నాడు, రాడు, భూమి మీదకి రాడు. దేవుడు రానియ్యడు ఎవరిని ప్రియులరా, ఎవరిని రానియడు. భూమి మీద ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి మన జీవితాలను. భూమి మీద ఏదో నాకు బలం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, నా అంతటోడు లేడు అని విర్రవీగావనుకో, ఒక్క క్షణంలోనే పాతాళానికి జారిపోతాం. ఒక్క క్షణంలోనే. ఇంకా మరీ అన్నాడు, మా చెల్లిని చూడాలి, మా కొడుకుని చూడాలి, అయ్యో నా కోరికలు ఎన్నో ఉన్నాయి భూమి మీద ఉన్నప్పుడు, నా పిల్లలను నిజంగా వారిని గొప్పవారిగా చేసి నేను మరణించాలనుకున్నాను, వారిని గొప్పవారిగా చూడకుండానే మరణించానే, ఎలా చేయాలి? నేను వెళ్ళొస్తాను దేవా, ఒక్కసారి నన్ను పంపియండి, భూలోకానికి పంపియండి, నా పిల్లల్ని చూసేస్తాను, వాళ్ళకు బుద్ధి చెబుతాను అని చెబితే దేవుడు పంపించాడు. ఇంకా మరలా చూడదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సెట్ చేసుకోవాలి, మనం సెట్ చేసుకోవాలి. మన లోపాలు ఏంటివి, మనం ఎలా బ్రతకాలి దేవుని కొరకు, దేవుని దగ్గరికి ఎలా మనుషులను నడిపించాలి, తండ్రి దగ్గరికి ఎలా నడిపించాలి, వాస్తవంలో ఎలా నడిపించాలి, అన్నీ మనం ఇక్కడే సెట్ చేసుకోవాలి పిల్లరా. భూమిని విడిచిన తర్వాత ఎవరు మరలా భూమి మీదకి రారు, ఎవరు రారు పిల్లరా. చాలా మంది అంటుంటారు, కోరికలకు తీరగా మరణించిన వారు మరలా భూమి మీదకి వస్తారు అని. కోరికలు తీరని వారు ఈ రోజు భూమి మీద ఎవరున్నారు పిల్లరా? అన్ని కోరికలు తీరి మరణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కోరికలతోటే చనిపోతారు, ఏదో ఒక కోరికలతో. కొంతమంది అంటారు, నేను ఇల్లు కట్టి చనిపోవాలి అనుకుంటారు. పాపం ఇల్లు కట్టే లోపు ఉండడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే పిలుపు వచ్చింది, వెళ్ళిపోవాల్సింది, ఇంకా తప్పదు. ఎవరైనా సరే పిల్లరా. కొంతమంది మా కూతురు పెళ్లి చేసి మరణించాలి, నా కొడుకు పెళ్లి చేసి మరణించాలి, లేదంటే నా పిల్లలు పెరిగి పెద్దవారై వారు గొప్పవారిగా ఉన్న తర్వాత అప్పుడు వారిని నా కళ్ళారా చూసి నేను మరణించాలనుకుంటారు. కానీ ఎంతో మంది భూమిని విడిచిపోతున్నారు. ఎందుకు? వారికి తెలియదు ఏ రోజు మరణం వారి మీదకి వస్తుందో. ఎవరికి భూమి మీద ఏ మనిషికి తెలియదు. అయినా సరే వారు దేవుని దగ్గరికి రారు ప్రియులరా. దేవుని తెలుసుకోరు. దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, ఆయన కాపాడుతున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు అనే సంగతి ఎవరు యోచించరు, ఎవరు తెలుసుకోవటం లేదు. మనం ఏం చేయలేం ప్రియులరా. మనం వారందరికీ తెలియజేయడం కోసమే ఈ మాటలు చదువుతున్నాం, ఈ మీటింగ్స్ చేస్తున్నాం, దేవుని దగ్గరికి నడిపించడం కోసం. ప్రియులారా, ఈ కోరికలు తీరకుండా మరణించిన వారు మరలా వస్తారా? అందుకే కొంతమంది సమాధుల దగ్గరికి భోజనాలు తీసుకొని వెళ్తుంటారు. ఎందుకు? వారు వచ్చి తింటారని పాపం వాళ్ళ నమ్మకాలు. అయ్యో, ఈ భోజనం మనకి ఇష్టమైనది, తింటాడు, మరలా వస్తాడు, ఇతనికి మాంసం అంటే బాగా ఇష్టము కాబట్టి మాంసం పెడదాము, లేదంటే స్వీట్ అంటే ఇష్టము, స్వీట్ పెడదాము, ఇలా ఉండే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఎవరు రారు. ఇంకా కొంతమంది అయితే భోజనం పెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కాకులు వచ్చి తింటున్నాయనుకో, అదిగో కాకి ఆకారంలో వచ్చాడు, కాకి ఆకారంలో వచ్చి భోజనం తిన్నాడు అని చెప్పుకునే మనుషులు ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు ప్రియులారా. అంటే ఈరోజు నేను లోకంలో ఉండే ఈ కల్పితాలన్నిటిని గురించి మీకు వివరణ ఇద్దామని ఈ విషయాలన్నీ చదువుతున్నా. ఎందుకంటే ఇలాంటివి మీరు నమ్మకూడదు. ఇలాంటివి నమ్మటం కోసం మనకు బైబిల్ ఇవ్వలేదు దేవుడు. ఇలాంటి నమ్మేదానికి నువ్వు బైబిల్ చదవడం ఎందుకు, దేవుని దగ్గరికి రావడం ఎందుకు? అవసరం లేదు. అవే లోకంలోనే నమ్మచ్చు. కానీ దేవుడు మనకు సత్యవేద గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. మనం తెలుసుకొని మన కన్న తండ్రి దగ్గరికి మనం చేరాలని ప్రియులారా.
కాబట్టి ఎన్ని వాస్తవాలు దేవుడు బైబిల్లో రాయించాడు. మరణించిన వారు భూమి మీదికి రానే రారు పిల్లరా, ఎవ్వరు రారు. మరణించిన మరుక్షణము పాతాళానికి జారిపోతారు. దేవుడు అక్కడ బందీ చేశాడు, ప్రతి ఒక్కరిని బందీ చేశాడు. ఒకసారి యేసు ప్రభుల వారు ఒక యథార్థ సంఘటన, మోషే గారి కాలంలో జరిగినటువంటి యథార్థ సంఘటన చదువుతాడు. ఒక ధనవంతుడైనటువంటి వాడు ఉన్నాడు, ఒక దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నారు. ధనవంతుడేమో ప్రతి దినము తనకున్నటువంటి ధనాన్ని బట్టి ప్రతి దినము బహుగా సుఖపడుతుండేవాడు. మంచిగా రాయలు వస్త్రాలు ధరించుకొని ఇలా ధరించుకొని నన్ను మించిన వాడు లేడు, నా ఇష్టము నా జీవితము అని బ్రతుకుతుండేవాడు. ప్రతి దినము సుఖముతో ఉండేవాడు. మనం అనుకుంటాము వాడి డబ్బు వాడి ఇష్టము ఉండొచ్చు కదా అని అనుకుంటచ్చు, కానీ దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు పిల్లారా. అలాగే తన గేటు దగ్గర, ఎవడు ధనవంతుని యొక్క గేటు దగ్గర లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు, కురుపులతోటి అల్లాడిపోతున్నాడు పిల్లారా. ధనవంతుడు అనేవాడు ఏం చేయాలి? ఆ దరిద్రుడైనటువంటి చూసిన వాడికి ఉన్నప్పుడు కనీసం దయ, కరుణ ఇవన్నీ రావాలి కదా. అవి రాలేదు. ఆ ధనవంతుడికి ధారాళంగా ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ధనవంతుడికి ధారాళంగా దేవుడు అనుగ్రహించినప్పుడు కనీసం తన సహోదరుడు పక్కన పాపం కురుపులతో అల్లాడిపోతున్నాడు, కనీసం కొంచెం అన్నం అన్న పెడదామనే ఆలోచన లేదు పిల్లలు అతనికి, లేదు. అలా పెట్టకపోవడం బట్టి ఆ దరిద్రుడైనటువంటి లాజరు ఏం చేశాడో తెలుసా? అతను తిన్న తర్వాత టేబుల్ మీద నుంచి కింద పడినటువంటి బ్రెడ్ ముక్కలు ఏరుకొని తినేవాడు పిల్లరా. ఎంత ఘోరంగా ఆలోచించండి. అంటే మనిషిలో తన సహోదరుని ప్రేమించే కనీసం మానవత్వం కూడా లేని విధంగా మనుషులు జీవిస్తున్నారు. ఆ రోజు యథార్థ సంఘటన యేసుప్రభులు చెప్పారు. ధనవంతుడేమో సుఖపడుతున్నాడు, లాజరేమో బాధపడుతున్నాడు కురుపులతో. ఒకరోజు రానే వచ్చింది, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడేమో చనిపోయి పాతి పెట్టబడి ఇమీడియట్ గా పాతాళంలో, ఇప్పుడు చూశాం కదా, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళములకు వారు జారిపోదురు. అలా ధనవంతుడు జారిపోతే లాజరు గారిని మాత్రము దేవుడు ఆహ్వానంతో, దేవదూతలను పంపి ఆహ్వానంతో అబ్రహాము గారి రొమ్మున నిజంగా ఆనుకొనటానికి, పరదేశంలో నెమ్మది పొందటానికి తీసుకెళ్ళాడు. అప్పుడు ధనవంతుడికి సినిమా చూపించాడు దేవుడు. ఏమనంటే, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు విలాసవంతంగా జీవించావు, లాజరేమో నీ గేటు దగ్గర బ్రతుకుతున్నాడు, కనీసం ఏ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు నీ పరిస్థితి చూస్తే వేదన, అరుపులు, ఏడుపులు, పనులు కొరకటాలు ఇవి తప్ప ఏమి లేదు. ఆడ లాజరేమో పాపము హాయిగా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు బాధలు పడినా అని సినిమా చూపించేసరికి ధనవంతుడు ఎమ్మటే, అబ్రహమా, తండ్రివైన అబ్రహమా, ఇప్పుడు ఆ లాజర్ను పంపించి, లాజర్ నాకు తెలుసు, నా ఇంటి ముందే ఉండేవాడు, నేను పట్టించుకోలేదు కానీ నేను గుర్తుపట్టాను. ఇప్పుడు ఆ లాజర్ను పంపి తన ఏలు కొనను నింపి నీటిలో నా దాహాన్ని తీర్చమని పంపివా అంటే అబ్రహాం గారు ఒప్పుకోరు. రాను, కుదరదు అంటే పాతాళం లోకంలో కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పోవటానికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో ఆలోచించండి. ఇది బైబిల్లో రాయబడిన మాటలు. లోకాసువార్త 16వ అధ్యాయంలో పిల్లల, లోకాసువార్త 16వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అప్పుడు ఏమంటాడు అంటే, ఇంకా నీకు కుదరదు, లాజర్ నీ దగ్గరికి రాడు, మీ దగ్గర నుంచి ఇక్కడ వచ్చే వారికి రాకుండా మధ్య అగాధం ఉంది, మేము అక్కడికి రాలేము, పెద్ద అగాధం ఉంది, దేవుడు పెద్ద అగాధం పెట్టాడు అని చెబితే, అయితే అబ్రహామా, నాకు ఒక కోరిక ఉంది, తండ్రివైన అబ్రహామా, భూమి మీద ఇప్పటికీ నా సహోదరులు 5 ఉన్నారు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు భూమి మీద, వారు నాలాగే బ్రతుకుతున్నారు, నేను ఎలా విర్రవీగి బతికాను వాళ్ళు అలానే బ్రతుకుతున్నారు, వారి దగ్గరికి ఈ లాజర్ను పంపించి, ఎందుకంటే లాజర్ను వాళ్ళు గుర్తుపడతారు, ఎందుకంటే నా ఇంటి గేటు ముందే వాళ్ళు ఉన్నారు కనుక, నా సహోదరులు చూశారు కనుక, లాజర్కి నా భూమి మీదికి వెళ్తే, అయ్యో ఆ లాజరు భూమి మీద దేవుని గురించి చెబితే, లేదంటే నా నరకంలో బాధపడుతున్నాను, దేవుని నమ్మండి అని లాజరు చెబితే మారిపోతారు నా 5 సహోదరులు, కనీసం పర్మిషన్ ఇవ్వండి అబ్రహమా, తండ్రివైన అబ్రహామా అని అంటే, అబ్రహాం గారు ఏమనిచ్చారో తెలిసిన, దేవుడు చెప్పించాడు అబ్రహాం గారితో. ఏమన్నాడో చూడండి, 16వ అధ్యాయం లోకాసువార్త ప్రియులారా, 16వ అధ్యాయం 27 నుంచి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. నువ్వు అనుకుంటున్నావు మృతుల్లో నుండి లేస్తే వాళ్ళు మారతారని, మృతుల్లో నుండి రాగానే వాళ్ళు చేసేది ఏందో తెలిసిన, ఇదిగో భూతమని చెబుతారు ముందు, ఇదిగో దెయ్యము, నువ్వెందుకు వచ్చావు,
ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు ప్రియులారా, మన కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి సడన్ గా మన దగ్గర ప్రత్యక్షమయ్యారు అనుకో, వంట మా ఇంట్లో కాపురం చేస్తామా? పరుగులు తీస్తాం. ఒరే నేను రా, మీ తండ్రిని రా, ఆ తండ్రివి కాదు నాయన, నువ్వు ఎప్పుడే వెళ్ళిపోయావు, నా తండ్రివి కాదని పరుగులు తీస్తాం రోడ్డు మీదకి. ఆలోచించండి ప్రియులారా, నిజంగా చనిపోయిన వారు భూమి మీదకి ఎవరు రారు, దేవుడు రానివాడు. అదే క్లియర్గా రాయించాడు. ఒకడు భూమి మీదకి వెళ్ళిన వారు మారరు నాయన. అక్కడ ఆల్రెడీ చదువుతున్నారు మాటలు, దేవుని మాటలు చదువుతున్నారు. ఈరోజు మేము దేవుని మాటలు చదువుతున్నాము. వారు ఆ మాటలు వింటే ఈ పాతాళానికి రాకుండా ఈ నెమ్మది పొందే చూలంలోనికే వస్తారు. వారు చెప్పిన మాటలు వినకపోతే, ఒకవేళ పాతాళం నుంచి నేను లాజర్ను పంపించినా వారు లాజర్ మాటలు నమ్మరు. ఇదిగో భూతం అని చెప్పేసి పరుగులు తీస్తారు, నమ్మరు నాయన. చనిపోయిన వాడు భూమి మీదికి రాడు పిల్లరా. ఇంకో ఉదాహరణ, యేసు ప్రభుల వారు మరణించిన లాజర్ను అలాగే కొంతమందిని లేపాడు పిల్లరా. చనిపోయినటువంటి లాజర్ను లేపినప్పుడు లాజర్ గారు దెయ్యముగా వచ్చాడా, లేదంటే లాజరుగా మనిషిలాగా వచ్చాడా? ఆలోచించండి. ఎలా వచ్చాడు? చనిపోయిన మనిషిని యేసు ప్రభులు వారు తిరిగి లేపినప్పుడు దెయ్యముగా వచ్చాడా, లేదంటే లాజరుగా మనిషిలాగా వచ్చాడా? మనిషిలాగానే వచ్చాడు, లాజరు లాగానే వచ్చాడు. దేవుడు లేపినప్పుడు మనము అలానే ఉంటాం ప్రియులరా. మధ్యలో రానియడు, ఎవరిని రానియడు. అప్పుడు సందర్భాన్ని బట్టి, అవసరము కాబట్టి, వాళ్ళు నమ్మటం లేదు కనుక అవన్నీ జరిగించాడు, వారి మధ్య జరిగించాడు. అంతే తప్ప చనిపోయిన వారు భూమి మీదకి వచ్చి దెయ్యాలుగా మారి ఈ బ్రతికున్న వారిని పట్టేస్తారంటే ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్కడు మిగలడనే సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియుల. ఏ ఒక్కడు మిగలడు. అందరికీ శత్రువులు ఉన్నవారే, అందరూ కోరికలు తీరక మరణించిన వారే, వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి అందరిని చంపేస్తారు, అందరిని పట్టేస్తారు, పీడిస్తారు ప్రియులారా. అలా రానియ్యాడు దేవుడు. నిన్ను ప్రశాంతమైన వాతావరణంలో ఈ భూమి మీద నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాల్లో నా కొరకు బ్రతుకు నాయన అని పెట్టాడు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, నా పిల్లల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు దేవుడు. నా పిల్లలు ప్రశాంతంగా బ్రతకాలి భూమి మీద ఉన్నప్పుడు. వారు మళ్ళీ అదిగో దెయ్యం, ఇదిగో దెయ్యం అని పరుగులు తీయకూడదు. వాళ్ళు ప్రశాంతంగా బ్రతకాలి, నా గురించి తెలుసుకోవాలి, నా దగ్గరికి మళ్ళీ తిరిగి చేరాలి అనుకున్నాడు కన్న తండ్రి పిల్లరా. అంతే తప్ప నిజంగా చనిపోయిన మనుషులను మరలా భూమి మీదికి వదిలిపెట్టేసి దెయ్యాలుగా వస్తారనేది అది అబద్ధం ప్రియులరా. అది కల్పితం ప్రియులరా. మరి యేసు ప్రభువు వారు దెయ్యాలను ఎల్లగొట్టాడు కదా అని అంటారు. దెయ్యాలు యేసు ప్రభువు వారు ఎల్లగొట్టాడు ప్రియులరా. ఎల్లగొట్టాడు. ఎలాంటి ఏ దెయ్యము? ప్రభు ఎల్లగొట్టింది నిజమైన దెయ్యము. మనుషులు చనిపోయిన మనిషి తిరిగి భూమి మీదకి వచ్చి పట్టిన వారిని కాదు. ఆ దెయ్యం పట్టినప్పుడు నిజంగా వారు మూగవారిగా మారిపోయారు, చెవిటివారిగా మారిపోయారు. ఆయన గద్దెంపగానే ఆ దెయ్యం వెళ్ళిపోగానే వాళ్ళు మూగవారు మాట్లాడడం మొదలుపెట్టారు, చెవిటివారు వినడం మొదలుపెట్టారు పిల్లరా. అంతేగాని ఇదిగో నీ పేరు చెప్పు అని చెప్పేసి నా పేరు పలానమ్మా, నా పేరు పలానా అని చెప్పలేదు వాళ్ళు. నా పేరు ఈ భూమి మీద బతికిన మనుషుల పేర్లు చెప్పలేదు పిల్లరా. దెయ్యం పట్టిన వారు మనుషుల పేర్లు చెప్పలేదు. వాళ్ళు పరుగులు తీశారు. ప్రభువు వారు గద్దించగానే మరలా ఎప్పుడు వారిని పట్టకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు సంఘాలలో మనం చూస్తాం, నీ పేరు చెప్పు జుట్టు పట్టుకుంటారు. పాపం ఆమెను సగం ఆ విధంగానే వాళ్ళు కృంగిపోతారు, నశించిపోతారు. వీడియోస్ ఉన్నాయి, టైం లేక నేను చూపించటం లేదు వాస్తవానికి. మరీ ఘోరం. ఒకడైతే కాలుతోనే తన్నుతుండు పిల్లరా సంఘంలో. అది చూసి చాలా బాధ అనిపించింది. ఇంత వెర్రి జనమా, ఏంది వాడు కాలుతో దండించుకుంటున్నారా? దెయ్యమా వెళ్ళిపో అని కాలుతో దండుతున్నాడంటే, కాలు చూపిస్తున్నాడంటే ఎంత ఘోరంగా ఉందో, ఎంత అబద్ధము, ఎలా నిజంగా ఈ ప్రజల్లోకి చొప్పిస్తుందో ఈ అసలైన దెయ్యం. ఆలోచించండి ప్రియులారా. అసలైన దెయ్యం గురించి, వాడు ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టింది, వాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు నిజంగా మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. విన్నారు కదా, విన్నావా? ఈ మాటలు అనేక మందికి చెప్పండి, మీ హృదయాల్లో నింపుకోండి, ఆలోచించండి. ఏదో చెప్పాము విన్నామని కాదు, మీరు కూడా ఆలోచించండి. మనుషులు చెప్పేవి కల్పితాలు, దేవుడు కల్పితాలు ఎప్పుడూ లేవు. ఆయన వాస్తవాలే చెబుతాడు. మనల్ని ప్రేమించి ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు పిల్ల. కాబట్టి మీరు ఆలోచించాలని ప్రేమతో ఈ మాటలు మీకు చెబుతున్నాం. మీరు అబద్ధాల్లో ఉండకూడదనే ఈ సత్యాన్ని మీకు చెబుతున్నాం. నిజంగా మేము బైబిల్ ప్రకటించడానికి మెయిన్ కారణం ఇదే. ఎక్కడ చూసినా అబద్ధ బోధలు చెబుతున్నప్పుడు దేవుని నామానికి అపకీర్తి తెచ్చేవారుగా మారిపోతున్నారు. ఇలాంటి అపకీర్తి మన పరలోక కన్నతండ్రికి ఎలా తెస్తున్నారు? వీళ్ళు అబద్ధాన్ని బోధించి ఇలా దూషింపబడే విధంగా చేస్తున్నారు అనే బాధ తట్టుకోలేక నిజంగా ఈ మీటింగ్లు చేస్తున్నాం ప్రియులారా. మీరు వినండి, అనేక మందికి వినిపించండి, చెప్పండి. అనేక మందిని రప్పించి వినిపించండి ఈ సత్యాన్ని. వారిని కూడా సత్యంలోకి నడిపిద్దాం. మతము కాదు, క్రీస్తు వచ్చింది మతం స్థాపించడానికి కాదు,
మార్గం చూపించటానికి, పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేర్చటానికి, మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించడానికి వచ్చాడే తప్ప మతంలో కలుపుకోవటానికి కాదు పిల్లరా. మతం అయితే మనిషిని చంపేస్తుంది, మార్గము మనిషిని నడిపిస్తుంది. కాబట్టి మనం మార్గము బోధిస్తున్నాము, మనం మార్గంలో, సత్య మార్గంలో నడుస్తూ ఆ మార్గాన్ని, నిజంగా తండ్రి దగ్గరికి చేర్చే మార్గాన్ని బోధిస్తున్నాము తప్ప మా మతంలో చేరండి, మా మతము ఇది ఏ మతం కాదు పిల్లరా. మతం అనే పదమే బైబిల్లో లేదు. కాబట్టి మనం బోధించేది మతం కాదు. ఈ సత్యాన్ని అనేక మందికి తెలియజేయండి, అనేక మందికి వినిపించి వారిని కూడా మనందరి తండ్రి, వారు నమ్మినా నమ్మకపోయినా మనందరి తండ్రి, పరలోకపు తండ్రి దేవుడు, ఆయన దగ్గరికి నడిపించాలనే ప్రయత్నము మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా, బైబిల్లో ఉంచే మీకు వాస్తవాలు చూపించాను. బైబిల్ నమ్మండి, మనుషులు చెప్పిన మాటలు కాదు. దేవుని నమ్మండి, దేవుడు ఎప్పుడు మనల్ని సత్యంలోనే నడిపిస్తాడు. చనిపోయిన వారు దెయ్యాలుగా రారు. ఈ సమాజం నమ్ముతున్నట్టుగా దెయ్యాలు వారు కాదు. వాడు మోసంలో నింపాడు, మనందరినీ మోసంలో నింపుతున్నాడు వాడు. అసలైన దెయ్యము, వాడి పుట్టుక, వాడి రహస్యాలు మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఈ విషయాలు అనేక మందికి చెప్పండి, నేర్పిద్దాం. దేవుని గూర్చిన ఈ మహాజ్ఞాన విషయాలు వారికి తెలియజేద్దాం. కాబట్టి పిల్లరా, ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీటింగ్ను నాయన ఎంతో సజావుగా, వాతావరణాన్ని అనుకూలపరిచి నాయన మీ మాటలు మీ పిల్లలకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా తండ్రి, మీ మాటల ప్రకారము జీవించి సత్యాన్ని నమ్మి ఈ సత్యమనే వెలుగును అనేక మందికి తెలియజేసి నశించిపోతున్న ఈ మానవాళిని నాయన మీ దగ్గరికి చేర్చే పనిలో మేము ఎల్లప్పుడూ ఉండులాగున కృపచూపమని వేడుకుంటున్నాం తండ్రి. అందరము నాయన కలిసి గట్టిగా మీ నామ మహిమార్థమై జీవించులాగున మమ్మల్ని నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, మరలా మీ చిత్తమైతే నాయన మీ కృప మాకు తోడుగా ఉంచి మీ మాటలు వినటానికి అవకాశం ఇస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.